రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చూస్తున్న ఫలం ఆయన ఏంటంటే 29 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసేందుకు ఎవరికైనా చేస్తే ఎప్పుడైతే శరీర బలం వస్తుందో మనిషి కరిగిపోతాడు. ఎవరైతే దేవునికి బలం ఏనంతలేమని చెప్పి లెక్క చేసే కారణాలు అనుకుంటే ఆయన కూడా హిజ్కియా రాజు కూడా అలాగే ఉండబట్టి ఏం చేసినాడంటే చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నా హిజ్కియా రాజు చూడు జనాంగానంత మా ఇజ్రాయెల్ జనాంగం నడిపిస్తుంటే 30 సంవత్సరాలు చెప్పనుకోడుగా ఆయన కూడా ఒక సమయమును ఏంటంటే అంత అత్యంత సంవత్సరం కలిగినందువల్ల ఆయన కూడా పొరపాటు అప్పుడు అంటుండా యెషయా ప్రవక్త వచ్చి యెషయా ఇట్లా నేను ప్రవక్తకి చేసిన కనుక అదిగో నా యొక్క నేను రాజును ఏర్పాటు చేసుకున్నాను. హిజ్కియా రాజు ఉన్నాడు, ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఎక్కడంటే యూదులు రాజ్యాన్ని పరిపాలన చేస్తా 20 సంవత్సరాలు చేస్తున్నాడు. బాగానే ఉండే కనుక ఇప్పుడు మధ్య మారి ఆయనకి ఎక్కువైనందువల్ల ధనం అంత కూడి ఉండడం వల్ల నన్ను మర్చిపోతున్నావు. ఒకసారి నువ్వు మరణం అవుతావు కనుక చెప్పినని చెప్పేసి యెషయా ప్రవక్తను పంపించాడు. ఎవరి దగ్గరికి? హిజ్కియా రాజు దగ్గరికి. హిజ్కియా ఏంటంటే రాజ్య పరిపాలన చక్రవర్తి చేస్తాను. ఎప్పుడైతే యెషయా ప్రవక్త హిజ్కియా రాజు దగ్గరికి వచ్చిండో హిజ్కియా రాజు భయపడిపోయాడట. అయ్యో ప్రవక్త నా దగ్గరికి రావటం ఆయన యెషయా ప్రవక్తే, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త, ఈయన నా దగ్గర ఏదో కారణం బుద్ధి చెప్పి భయపడి అయ్యా వందనాలయ్యా యెషయా గారికి నన్ను దేవుడు నీ దగ్గరికి పంపించినాడు. కారణం ఏంటంటే నీ ఇల్లు చక్కపరుచుకో, జాగ్రత్త. నువ్వు నడుస్తున్నావు, నీ ప్రవర్తన కానీ నీ స్థితి కానీ నీ గతి కానీ నీ మట్టి కానీ నడుస్తున్నావు చాలా మంచి. వాటిల్లో కూడా కొన్ని తప్పుతారు చేసి కూడా దేవునికి విరుద్ధమైపోతున్నావు కనుక నీవు మరణమైతావు కనుక జాగ్రత్త కలిగి చూసుకోమని దేవుడు ఆ మాట చెప్పటానికి నన్ను పంపించినప్పుడు యెషయా ప్రవక్త వచ్చి ఎప్పుడైతే హిజ్కియా రాజుకు చెప్పినాడు చెప్పినకు భయపడిపోయినాడు. ఏం చేస్తుంటే బట్టలన్నీ విడిచేసినాడు, ఒంటి పట్ట కట్టుకున్నాడు. ఏం చేస్తే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. గోడ కట్ట తిరిగి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపడుతుంది. ఎవరైతే భూలోకంలో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే వేదనలో ఉన్నారో, ఎవరైతే శ్రమలో ఉన్నారో, ఎవరైతే సాక్షులలో వాళ్ళు ఏంటంటే కన్నీరు పెట్టిన దేవుని వైపు తిరిగిన కన్నీటి ప్రార్థన కానీ చేసినట్టయితే ఆ రోగిని స్వస్థపడుతుంది. ఎవరైతే కన్నీటి ప్రార్థన చేసి దేవుడైతే బయట ఉంటారో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి ఆమెకు స్వస్థత కలగజేస్తాడు. ఎవరు కన్నేర్చింది ఇక్కడ 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ఇంకొక మనిషిని చూపిస్తున్నాడు. యేసుప్రభు భూలోకంలో జీవిస్తూ తన యాత్రను కూడా చేర్చుకుంటూ పోయేటప్పుడు ఆయన 12 సంవత్సరంలోనే భూలోకంలో యాత్రను ముగించుకొని తన కార్యాలను చేసుకుంటూ పోతున్నప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ జబ్బుతో పడి బట్టలు విడుచుకుంటూ కూడా బాగా ధనవంతురాలు అయినను చేసుకుంటా కానీ ఎంతమంది వైద్యులు వచ్చినా ఎంతమంది చేసినా వ్యాధి బాగోగాలి. అయితే అవనుకుందా ఇంకేటిక నా జీవితం అయిపోయింది, నాకు చాలా ఆప్తులు కదా ఆప్తి కూడా పెట్టి ఎంతోమంది పెద్దోళ్ళని పిలిపించుకొని నా వ్యాధి బాగా చేసిన వాళ్ళు కూడా ఆ సొమ్ము తిరిగిపోయినారు కానీ నన్ను బాగు చేసిన ఇంకా నా గతి అని చెప్పి మంచాన పడిపోయింది. వాళ్ళంటప్పుడు పక్క పుట్టిన ఒక సపోర్టర్ ఎట్టిదమ్మా ఏంటి నువ్వు పడి ఉండవు మంచానికి, నాకు ఇంకా స్థితి బాగలేదమ్మా, నా పరిస్థితి మారిపోయినది, నేనేమో బట్టలు ఇడుతున్నాను, నాకు ఈ రోగం పెట్టినాడు, అంతా అయిపోయింది, నా జీవితంతో కూడా డబ్బులు ఖర్చు పెట్టాను కానీ నాకేం బాగలేదు, నేను చచ్చిపోతానని చెప్పి అన్నప్పుడు అవునదా నువ్వేమో బ్రతుకుతావు కనుక భయపడవద్దు, నా వెంపటేలా అదిగో యేసయ్య అద్భుత కార్యాలు చేస్తుంది, ఆశ్చర్య కార్యాలు చేస్తుంది, కుంటోలను బాగా చేస్తాం, గుడ్డోలను బాగా చేస్తాం, అంగహీనులు బాగా చేస్తాం, చనిపోయిన వాడిని కూడా బ్రతికిన దేవుడు ఒకరు ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు కనికిన చోటలా ఆయన నీతో నేను చూపిస్తానని చెప్పినప్పుడు ఆ ధైర్యం కలిగి వెంటనే ఆ 12 సంవత్సరాల నుంచి 10 నిమిషాలకు ఒక చీర రక్తాలతో వదిలిపెట్టిపోతాం. అలాగున్న తర్వాత ఏమో తీసుకొని అక్కడ వేరుకు యేసు ప్రభు వారు తన బోధన చేసుకుంటూ కూడా ప్రచారం చేస్తుంటూ ఆయన చుట్టూ ఎంతమంది అంటే క్రికెట్స్ దాదాపు 2 లక్షల మంది ఉన్నారంట జనాభా. కారణం
ఇవాళ మనం ప్రార్థన పెట్టి ఒక 20 మంది వచ్చాను. ఇంకొకరు ప్రార్థన పెట్టి చాలా పెద్ద కారణం ఏంటంటే అర్థమైందా? యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు, యేసయ్య కార్యాలు చేస్తుంటే ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు. నీకు రోగం ఉందా, బాధ ఉందా, ఏదైనా తీసేస్తాడని చెప్పే జనగమంతా కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన కాడికి పోతారు. ఎక్కడుందాక ఇంటికి పోతే నా రోగం పోకైద్యము, నా జబ్బు పోకైద్యము, నాకు స్వతంత్రం చెప్పి. అందుకని యేసు ప్రభు వారు ఎక్కడ కార్యాలు జరిగిస్తున్నా కానీ విస్తారంగా క్రికెట్స్ కూడా ఉంటారంట జనాభా. ఏంటికంటే ప్రార్థన కాదు వాళ్ళ పోయింది, ఈయన రోగాలు బాగు చేసుకోవటానికి పోయినాడు. అలాంటప్పుడు ఎవరైతే ప్రభువును నమ్మి విశ్వసిస్తారో వారు బాగుపడతారు. విశ్వాసము లేనటువంటి వాళ్ళకు ఎప్పుడూ బాగుండాలి. అందుకని 12 ఏళ్ళ రక్తస్రావంలో కలిసి ఈ బట్టలు ఇచ్చుకుంటూ కూడా ఆడికి పోయి చేసరుకో ఆయన అందరూ ఎర్రగుంట కాడ వాక్యం చేస్తుంటే ఈ మధ్యలో కూడా అందరూ కూడా క్రికెట్ నెట్టుకొని నేను పోయి చేతులు పెట్టిన అక్కడ ప్రార్థన చేసుకుని బాగా అయితే చెప్పేసి స్వతంత్ర కల చంద్రపోతుంటే ఏం చేసింటే ఇక నేను అర్థమైనా చచ్చిపోతాను, నేను నాకు ఇంటికి జీవితం అని చెప్పేసి అనుకుని ఆ యొక్క చీరని నడతెచ్చినది వారు గోచి పెట్టుకుందేమో, వారు బిర్రగా కట్టుకున్నది, గోచి పెట్టుకున్నది, బాగా గట్టిగా అన్ని పెట్టుకున్నది, పంచగట్టు కట్టుకున్నది, అన్ని బిగించుకున్నది పోతున్నా కానీ అయితే నెత్తలు ఆమె జబ్బు మంచిది కాక అంత గుడ్డలు కట్టుకొని గట్టిగా కట్టుకున్న కానీ రక్తము కారిపోతూనే ఉందండి. ఆమె ఆ రక్తాన్ని కూడా చూసుకోకుండా నేను బ్రతకాలి కదా, అదిగో యేసయ్య ఉన్నాడు కనుక ఆయన దగ్గరికి నేను పోయినట్టయితే, ఆయన దగ్గర నేను ముట్టినట్టయితే నాకు స్వచ్ఛత కలుగుతుంది, నాకు బాగుపడుతుంది చెప్పి ఆమె యొక్క ఉద్దేశం అనుకొని ఏం చేసిందంటే విశ్వాసముతోటి ఆ జనాంగములో పడి క్రికెట్ వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ తొదరపడి నెట్టుకుంటూ పోతుందంట. ఈ రక్తము కారిపోతున్నా నట్టుకోవాలి. అయితే ఆమె ఏం చేస్తుంది, నేను పోయి ఆయన అంటుకోవాలి, నేను ఎప్పుడైతే ఆయన అంటుకుంటాను నాకు స్వచ్ఛత కలుగుతుంది, నా రోగం పోతుంది. ఒక విశ్వాసము కలిగి పోయినది ఎక్కడ పోయింది, నెట్టుకుంటా పొగల కాలుస్తుందా పడి కూడా నెట్టుకుంటూ పోయి ప్రభు ఆ వాక్యం జీవితంలోకి ఇక్కడ ఉండదు. ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు వెనుక మరలగా వచ్చి ఆయన యేసుక్రీస్తు వారి వైపు తిరిగి ప్రజలకు వాక్యాన్ని అందిస్తుంది. ఆమె ధైర్యము చాలక పాపాత్మురాలంటే కనుక వెనుక మరలగా వచ్చి ఏం చేస్తుంటే గడగడ వణుకొంచి ఆయన నిలబడి ఉంటే వచ్చినది. ఆయన ధైర్యము చాలక ఆమె ఏం చేసి వచ్చి అందరేమో చూస్తున్నారు. అయితే ఏమేం చేసింది, గడగడ వణుకుంటూ వచ్చినది. అంటుకున్నాకనే గంటనే ఈ 12 ఏళ్ళ నుండి రక్తస్రావం యొక్క ఏంటంటే రక్తం అతన్ని అంటుకొని వెంటనే ఆగిపోయాడట. అప్పుడు దేవుడు అంటున్నాడా, నా శిష్యులాగా నాలో నుండి ఒక ప్రభావం వెళ్ళిపోయింది. ఎవరో చెబుతారా, మేమేమి చెప్పేవయ్యా, కోట్ల మంది లక్షల మంది జనాభా ఉన్నారు, ఎవరు నిన్నట్టుకొని ఎవరు మేమేమి చెప్పే మా పని కాదు చెప్పలేదు. నాకు తెలుసు కానీ ఆ ప్రభావం ఆమె చెబుతుంది అన్నప్పుడు ఆమె భయపడి వణుకుంటూ కూడా గడగడగా ఎక్కడికి వచ్చేసరి ముందు ప్రక్కకు వచ్చినది. గడగడ వణుకున్నప్పుడు అప్పుడు అంటాను, నీకు స్వస్థతగా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది కనుక ఇక మీదట సమాధానము కలదానమై వెళ్ళు. నువ్వు ఇప్పటిదాకా నీకు క్షేమము లేదు, నీకు బాధలో ఉన్నావు, నువ్వు వేదనలో ఉన్నావు, నువ్వు సోదరులో ఉన్నావు, నువ్వు అవసాట్లో ఉన్నావు, ఇవన్నీ తీసేయక నీకు సమాధానం కలుగుతుందక ఇక మీద వెళ్ళి నీ దేవుని మహిమపడుతున్నప్పుడు ఆమె గంతులు వేసుకుంటూ కూడా ప్రభుత్వ సమాధానము కలిగి ఇది సమాధాన పరచువారు ధన్యులు వారు. అదే చూతండి మొత్తం సువార్త 5వ అధ్యాయంలో 2-3 వచనాలు చెబుతాం. సమాధాన పరచువారు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందని చెప్పేది అధ్యాయంలో ఉంది కనుక ఏమో సమాధానము కలిగి సంతోషం కలిగి ప్రభువుని అనుసరించి ప్రభువును నమ్ముకొని చెప్పుకొని నా ప్రేమంటే సహోదర అలాంటి విశ్వాసం కూడా మనము కలిగి ఉన్నామా? అవి విశ్వాసం కలిగినది, ప్రభువును అంటుకున్నది, తాకినది, ముట్టినది, ఉత్తరపచ్చగా ముట్టాది బాగానే. అయితే మరి నీ సంగతి ఏంటి? పాపం అనే యూపులంటే
మానవులైన మనందరం కూడా పాపములో పడి ఉన్నాము. పాపాత్ముడు పుణ్యాత్ముడు ఒక్కడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మధ్యమన్ను పొందలేకపోతున్నాము. మనము పాపములో పుట్టిన వారం కనుక మనము పాపాత్ములే. గొర్రె పుట్టింది, గొర్రె పిల్లగా పుట్టిన కూడా ఆ పాప కూడా అంతే, ఎప్పుడుగా పెరగదు. ఏ రకాల కనుక మన పాపములను కనుక మన పాప జీవితాన్ని తీసుకొని ప్రభు వైపు తిరగాలంటే నీవు రక్షణ కలిగి ఉండావా, నీ విశ్వాసం కలిగి ఉండావా, నువ్వు దేవుని చేతిలో భయభక్తిగా ఉన్నావా, నువ్వు నడుచుకొని ఉంటున్నావా, ఒక్కసారి ఆలోచన చేసుకొని చూడండి. అయితే రక్తస్రావం స్త్రీ దేవుని వైపు తిరిగినది తన యొక్క సమర్పించుకుంది క్రీస్తులు కనుక ఆమె కనుక నా ప్రేమట సహోదరులారా, 2025 సంవత్సరము దాటిపోయినది. 2026 అమ్మా 2026 సంవత్సరంలోకి వచ్చి 25 అంటే 5 రోజులకు నెల అయింది. దేవుడు మనకు 2025 సంవత్సరాన్ని వదిలిపెట్టి 2026 సంవత్సరానికి వచ్చి మనల్ని కాపాడి, మనకు ఆలోచించి, మనకు ఆరోగ్యం ఇచ్చి, మనకు ఔషధం ఇచ్చి, సంతోషం ఇచ్చి, సమాధానం ఇచ్చి ఇప్పుడు దాకా కాపాడంటే అది దేవుని యొక్క గొప్ప అయ్యి ఉన్నది కనుక నా ప్రేమ సోదరుల, మరి దేవుని నువ్వు విశ్వాసంతో సృష్టిస్తున్నావా? ఎప్పుడైనా సరే నమ్మకం కలిగిన దేవుడు జీవిస్తున్నావా? నమ్మకమైనటువంటి వాడు నాలో ఒకడు ఉన్నాడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరైనా చెబుతారా? నమ్మకమైనటువంటి వాళ్ళు నేను చెబుతున్నాను. అదే కీర్తనల గ్రంథము 101వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు, వినండమ్మా. ఏమంటుడు? నమ్మకస్తులైన వారిని నేను దేశములటి వారిని నేను కనిపెట్టి చూస్తూ. దేవుడు పరలోకం నుండి మనందరినీ కూడా చూస్తున్నాడు, కాపాడుతున్నాడు, కనిపెడుతున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. అయితే నీవు దేవుల్లో విశ్వాసం కలిగి ఉన్నావా? ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యం చేస్తే నీ హృదయం నూతనంగా ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి ప్రేమంటే సహోదరులారా. దినములు చెడ్డవి కనుక సమయములు పోని ఒక అజ్ఞానులు వలె ఒక జ్ఞానులు వలె నడుచుకుని దేవుని వాక్యము చెబుతున్న అజ్ఞాన కాలం వెళ్ళిపోయింది, జ్ఞాన యొక్క కాలంలో ఉన్నాము. అంటే ఆకలి జనాలు ఉన్నాము కనుక మనం ఏంటంటే మార్పు చెందాలి కనుక రక్తక్షార రోగం కలిగిన స్త్రీ ఏ విధంగా విశ్వాసం కలిగి దేవునిచే ఏం చేసింది? విశ్వాసం కలిగి రక్షింపబడదు. నీవు కూడా నీ పాపాలతో క్షమింపబడితే నువ్వు క్రీస్తులు కూడా ఉన్నావా? అర్థం చేసుకోండి. అందుకని అపోస్తలుడు నాకు చావు అయితే లాభం, ఏనా క్రీస్తు కూడా శిలువే పట్ట. కనుక నా ప్రేమ సోదరు 2020 సంవత్సరం కాక 2020 సంవత్సరం నెల అయితే కనుక అప్పుడేదే కానీ నీ హృదయాన్ని మార్చుకున్నావా? నూతన హృదయం కలిగినావా? నూతన ఆత్మలు కలిగినావా? నూతన శక్తి కలిగినావా? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నావా? నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నావా? ఒకసారి చెప్పండి. మీరు నేను సమర్పించుకున్నాను చెప్పి ఎవరైనా ఏంటికి జీవితాలు జీవిస్తారు. కొంతకాలమే జాగ్రత్త. అంతలోనే కనురెప్ప పాటలోనే కడపూర బ్రోకగానే వెంటనే ఒక క్షణంలోనే మనం వెళ్ళిపోయే టైం వస్తుంది. జాగ్రత్త. మీరు అనుకుంటున్నారో నేను తింటున్నాను, నేను తాగుతున్నాను, నాకేముందో మరి విరవేపుతారు, కానీ ఒక్క క్షణంలోనే వెళ్ళిపోయే టయాలు వస్తున్నాయి కనుక జాగ్రత్తగా దేవుని ఎంతో విశ్వాసం కలిగి, దేవుని ఎంతో నమ్మకం కలిగి, దేవుని ఎంతో విజేత కలిగి, దేవుని ఎంతో ప్రేమ కలిగి, దేవుని ఎంతో విశ్వాసం ఇచ్చి నడుస్తున్నావా? ఇవిగో పాతవి కట్టించాను, కొత్త బాయను పాత సంవత్సరానికి వీడుకొని చెప్పి కొత్త సంవత్సరంలో ప్రవేశించిన కాక ఇప్పుడైనా పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ దేవుని నువ్వు స్తుతిస్తున్నావా? దేవుని నీకు ఆరోగ్యం ఇచ్చినాడు, దేవుని నీకు ఐశ్వర్యం ఇచ్చినాడు, దేవుని నీకు ఆనందం ఇచ్చినాడు, దేవుని నీకు సంతోషం ఇచ్చినాడు, దేవుని నీకు సమాధానం ఇచ్చినాడు, దేవుడి సమస్తం నీకు ఇచ్చినాడు. కానీ దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఇది సార్లు చేస్తున్నావు. అయితే ఇక్కడ ఇస్కియా ఏముంటుండు? ఇక్కడ రాజు ఏముంటుండు? ఇస్కియా నీవు మరణమవుతావు. దేవుడు నిన్ను కాపాడినాడు, నిన్ను ఆదరించినాడు, నిన్ను పోషించినాడు, నిన్ను రాజుగా చేస్తే నువ్వేం చేస్తుంటే దేవుని యొక్క మాటలు వదిలిపెట్టి దయాల వైపు తిరగక మరణమవుతావు అని చెప్పేసి యెషయా ప్రవక్త హిజ్కియాకు చెబుతున్నాడు.
భయపడిపోయాడు. అప్పుడు ఏం చేస్తుంటే మనసు మార్చుకున్నాడు. మనసు మారాలా, నీ హృదయం మారాలా, నీ బుద్ధి మారాలా, నీ ప్రవర్తన మారాలా, నీ ఉద్దేశం మారాలా, నీ మనసు మారాలా. ఎప్పుడైతే యేసు వైపు తిరిగి కొత్త మనసు కలిగి ఉంటావో అప్పుడు నూతన జీవితాన్ని పొందుతావు. అలాంటి జీవితం లేకుండా అయితే ఇసుక ఏం చేస్తుంటే గోడ తట్టు తిరిగి ఆకాశం వైపు కన్నులెత్తి కన్నీరు పెట్టుచు యెహోవాను ప్రార్థించెను. నా ప్రేమంటే సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఏం చేస్తుంటే హిజ్కియారాజు కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. తన పాపాలు ఒప్పుకున్నాడు, పాపాలు క్షమించబడ్డాయి. తర్వాత 15 సంవత్సరాలు ఆలోచించాడు. మరి నీ సంగతి ఏంటి? మరి కొత్త సంవత్సరాలకు ఉన్నావు, కొత్త జీవితం ఉందా, కొత్త మనసు ఉందా, మారు మనసు ఉందా, పాప క్షమాపణ ఉందా, పశ్చాత్తాపం కలిగినావా, విశ్వాసం కలిగినరా, నిరీక్షణ కలిగినావా, దేవుని ప్రార్థన కలిగి కూడా ఒకే మనసు కలిగి ఉండవా? జాగ్రత్త. చూచుతున్న దేవుడు ఎవరో తెలుసా? ఎవరంటున్నారే మాట? చూచుతున్న దేవుడు నీవే యేసయ్యా, నా బాధలు, నా శ్రమలు, నా బాధలు తీర్చి చెప్పేసి దేవుడికి విజ్ఞాపన చేస్తూ కన్నీరు విడుతున్న ఎవరు? ఆగరు. ఆగరు ఎవరు చెబుతారా? ఇదన్నా చెప్పండి. ఏంటికి హాగర్ ఎవరు? ఇస్మాయిల్. హాగర్ ఎవరంటే అబ్రహాముకు ఎవరు భార్య? చెప్పండి. ఇదన్నా ఎవరు చేసుకున్నారు? శారాన్ని చేసుకున్నారు. అబ్రహాము 175 సంవత్సరాలు బతికినారు. శారా 127 సంవత్సరాలు. శారాన్ని చేసుకున్న తర్వాత దేవుడు ఆశ్రయించి అబ్రహాము విస్తారంగా ఫలించడం వల్ల ఆస్తి ఎక్కువ, ఎందుకంటే సంతానం లేకపోయినా. అప్పుడు అంటుందా తెలుగులో ఉంటుంది, ఈ యొక్క రాజా అయ్యా నా మాట విను, మనం దేవుని భక్తి కలిగి ఉండాము, మనం విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు సమృద్ధిగా మనకు ఆర్చించిన అంత ఉన్నాయి. కానీ మనకేమి లేదు, మన పేరు ప్రఖ్యాతలు ఉండటానికి మనకు ఏమి లేదు. అత్యంత జీతకాలకు అయిపోతాము, మనం అయిపోతాం కనుక మనం ఏం చేయాలన్నప్పుడు ఏమనుకుంటున్నా, దేవుడి వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు ఏం చేసినాడు? దేవుడికి ఇచ్చినాడు ఒక్క కుమారు. ఎవరికి? ఆమె కూడా సంతానం లేదు. ఆఖరి కూడా ఆయన ఏదో రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు ఉన్నప్పుడు టైంలో, మొట్టమొదటి టైంలో అబ్రహాం అక్కడ తిరిగి ఫిలిస్తీన్ దేశంలో వస్తా ఒక అమ్మాయిని, చిన్న అమ్మాయిని చనుకొని తీసుకొని ఇచ్చాడు. అంటే ఒక 5-6 సంవత్సరాలు ఆ అమ్మాయి పుట్టదేమో. ఏమైతే నాకు బాగుండు, మా ఇంట్లో మా ఆడవాళ్ళు ఉండే చాలమ్మ, ఆమె ఒక పంచాయతీ ఏమైతే ఆమెకి ఏదో పరిచయం చేసుకొచ్చి ఏమికి నేను పెళ్లి చేస్తానికి ఆయన అనుకున్నాడు. అబ్రహాం గారు ఆమెను తీసుకొచ్చి దగ్గర పరిచయం చేసుకొచ్చి ఇదే తర్వాత ప్రార్థన అనుభవం గలవారు కాబట్టి అబ్రహాము శారాలు ప్రార్థన అనుభవం కలిగితే ఆ అమ్మాయి కూడా చిన్నతనం ఉండి పెద్ద వయసు వచ్చాడు కదా, ప్రార్థన అనుభవం కలిగి వాళ్ళు సరిపోయింది. అప్పుడు అంటుందా శారా అంటుందయ్యా, మరి మేము చేద్దాం, సంతానం లేదు కదా, నేను చూద్దామా వృద్ధాప్యంలోకి వచ్చి నాకు ఆ ముసలితనం వచ్చేసింది, నాకు కూడా 1 సంవత్సరాలు దాటిపోయినాయి, నీకు దాటిపోయినాయి, 2 ముసలు పోయినాయి, మనకి ఇంకా పిల్లలు పుట్టరు, ఈ అత్యంత 318 జీతకాలు ఉండరు, వీళ్ళందరికీ అయిపోద్ది కనుక నా మాటల కింది ఆ దాచిని మనం చేసుకొచ్చుకొని మన ఇంట్లో పెట్టుకున్నాం కనుక ఆమె కూడా ప్రార్థన పర్లాలి, మన ఎందుకు పైపుతాం కనుక ఆమెను నువ్వు చేసుకో. ఆ దేవుడు ఆమె వలన ఒక కుమార్తెని ఇస్తాడేమని చెప్పేసి శారా తన భార్య, మొదటి భార్య చెప్పినప్పుడు శారా మాటలు విని అబ్రహాం ఏం చేసినాడు? ఆమె దాసత్వం మరి చేసుకున్నాడు. ఆమెను చేసుకున్న తర్వాత ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. ఆయన పేరే ఇస్మాయిలు. అదొక గ్రూపు, ఇదొక 2 గ్రూపులు. అయితే ఆయన పోయిన తర్వాత ఆ సంతానం వచ్చేటట్టే వాడు కనుక అప్పుడేంటి వాళ్ళని తోడుకోవడం ఇద్దరికి సరిపోక ఒకరికొకరు జిద్దులాట జరిగింది. నీ ఉండవు నేనుండా, మేము ఎత్తున్నాను, నేను చేసుకుని కుమారుడు పుట్టాము, నేనే మొదటిసారి ఉంటా, నాకేం పిల్లలు, ఎవరి మీద ప్రేమ ఉంటుంది? నా మీద ఉంటుందా, నీ మీద ఉంటుందా? అప్పుడు సూర్యుడి మీద ఉంటుంది, పిల్లల గల్లల మీద ఉంటుంది కదా. పిల్లలు నేను చేస్తే అంత పొరపాటు చేస్తున్నాను, నేను ఆ మాట్లాడుతుంటే నాతోటే ఉండేవాడు కదా, ఇప్పుడు చూద్దామంటే ఎప్పుడు ఆమె దగ్గర ఉంటాడు, ఆమెతో మాట్లాడుతుంటే చెప్పి అనుకున్నప్పుడు ఏం చేసింది? నాకి ఆమె పిలిచిపడింది.
అప్పుడు ఏం చేస్తే హాగర్ని తీసుకొని చెప్పినప్పుడు అప్పుడు ఏం చేస్తుంటే బయలుదేరి హాగరుని తీసుకొని ఎక్కడికి అరణ్యానికి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ వదిలిపెట్టినప్పుడు అప్పుడు ఏం చేస్తుంటే ఆ యొక్క హాగరు ప్రార్థన చేస్తున్నారు. ఇసుకే ఏ విధంగా ప్రార్థన చేసి తొత్తపోయి 18 సంవత్సరాల ఆవశ్యం పొందినాడు, అదే విధంగా కూడా ఆఖరు కూడా దేవుని యొక్క భక్తి కలిగి విశ్వాసంతో కలిగి కన్నీటితో ప్రార్థన చేసి తన కుమారుని అడుగులో పెట్టి ఆయన కూర్చున్నది ఏడుస్తూ ఉంది. అయ్యా నా దేశమేది, నా తల్లిదండ్రులు ఎవరు, నా చేతి ఈ విధంగా చెప్పేసి కన్నీరు పెట్టుకుంటూ కూడా అడుగులో ఏడుతుండగా దేవుడు ఆ చిన్నవాని యొక్క ఆలకించిన తన రాజులుగా దేవునికి భయభక్తులను కాక ఎవరైతే కన్నీరు ప్రార్థన పెట్టి ఎవరైతే సత్త బలము కలిగి ఎవరైతే దేవునితో భయభక్తి కలిగి ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థన దేవుడు తప్పనిసరిగా అంగీకరిస్తాడు. అలాంటి ప్రార్థన చేస్తున్నారా? చెప్పండి. నేను చెప్పిన వరకు నా వంతు, తర్వాత మీరు ఏం చేసుకుంటారు. నా బాధ్యత నేను చెప్పిన వరకే. కనుక నా ప్రేమిటారా, కన్నీటి ప్రార్థన రోగిని స్వస్థపరచు. ఎప్పుడైతే కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తావు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు ప్రతిఫలము దయచేస్తాడు. హాగరు ప్రార్థన చేయగా తన కుమారుడిగా రాజుగా చేసినాడు. ఎలీషా ప్రార్థన చేయగా ఏమైనాడు? ప్రవక్తగా మారిపోయినాడు. మోషే ప్రార్థన చేసి ఉండగా గొర్రెలు కాచుకొంటుండగా ఏమైనాడు? నాయకుడుగా అయినాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని 30 లక్షల మంది నడిపించినాడు. దేవునికి మహిమ కలుగునుగా. అలాంటి జీవితం నీలో పొందా? అలాంటి విశ్వాసం నీవు కలిగి ఉండావా? అలాంటి ప్రార్థన కలిగి ఉండావా? అలాంటి జీవితం నీలో ఉందా? ఒకసారి గుర్తు చేసుకోండి. ఇవిగో పాత బిగ్గ తెచ్చిన కొత్త భయం మన జీవితం వెళ్ళిపోతుంది. సహోదరులారా, ఎన్నాళ్ళు ఈ జీవితం జీవితంలో నాకు తెలియదు, కానీ ఇప్పుడైనా మీ మనసును మార్చుకో. దేవుని వైపు తిరిగి ఇసుకే ఏ విధంగా ప్రార్థన చేసి మరలా 15 సంవత్సరాలు ఆవిచిపోయినాడు. నీవు కూడా దేవుని వైపు తిరిగి నీలో ఉన్న పాప క్షమాపణ మనసుగలిగి ప్రభువుని అంగీకరిస్తే ఇప్పుడు కూడా నిన్ను క్షమిస్తాడు. అందుకని నీ పాపములు క్షమించబడి కనుక సమాధానము కలతానవి వెళ్ళది. ఏ సీత ఏం చెప్పినా 12 ఏళ్ళ నుండి రక్తస్రావ రోగం స్థితిప్పుడు ఆమె లేచినది, తన పరిపెత్తుకున్నది, సంగోదంతో గంతులు వేసుకుంటుపోయి సమాధాన పరచువారు తల్లిలో వారు భూలోకమును స్వతంత్రించుకునక ఆమె సమాధానం కలిగి పరలోక రాజ్యములు సమాధాన రాజ్యములు ఆ పరలోకం నీవు నేను మనందరూ కూడా పరలోకం ఉండాలంటే భూమి మీద ఉన్నగానే సమాధానం కలిగి ఉండాలా, ఆత్మీయ జీవితం కలిగి ఉండాలా, విశ్వాసము కలిగి ఉండాలా, నిరీక్షణ కలిగి ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలా, యథార్థ కలిగి ఉండాలా, తగ్గించుకునే స్వభావంగా. అలాంటి తగ్గింపుకునే వాడు హెచ్చింపబడతాడు. నిజమోటిదా? మన జీవితం చూస్తే యోగు ఎలాంటి వాడు తెలుసా? దేవుని యందు యథార్థత కలిగినటువంటి వాడు. అలాంటి ఆయన ఏం చెప్తుంది? దేవుని యొక్క భయభక్తులుగా ఉన్నందువల్ల ఆఖరిగా కోల్పోయిన ఏంటంటే విశ్వాసాన్ని సాగించి తన యాత్ర ముగించ అంతవరినంతలు ప్రతిఫలము పొందినారు. నా ప్రేమంటే సహోదరులు మీరు కూడా ప్రతిఫలాలు పొందంటే ప్రార్థన శక్తి కలిగి ఉండాలా. చేస్తున్నాడా ప్రార్థన? ప్రార్థన ఆత్మ ఖడ్గములు, రక్షణ శరస్థానము, సర్వాంగముల కౌతములు ధరించుకొని విశ్వాసమును డాలుని చేత పట్టుకొని నీతి అని మై బలవం తొడుక్కొని శక్తమంతుని చోటు కొడుకొని దేవుని స్తుతిస్తున్నారా? జాగ్రత్త. జనములు చెడ్డవి కనుక సమయమును పోనివక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునే దేవుని వాక్యం చెప్తుంది కనుక ప్రేమ సహోదరులారా, త్వరలో ప్రభు అయిన క్రీస్తు రానంటున్నాడు కనుక ఆయన మనం సిద్ధపడిపోవాలంటే నీవేం చేయాలంటే నీ యొక్క స్థితిని మార్చుకో, నీ ఉద్దేశాలు మార్చుకో. ప్రభువు వైపు తిరిగి ప్రభుకు సమర్పించుకుంటే దేవుడు నన్ను విస్తారంగా ఫలింపజేస్తాడు కనుక మీరు ఫలించి అభివృద్ధి చెందని దేవుడు వాగ్దానం చేసినట్టుగా మీరు ఇది మొదలుకొని మీరు జీవించినంత కాలము ప్రభువుకు మీ హృదయాలను సమర్పించి ప్రభువుని అడగండి. అప్పుడు మీకు ఆయన ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడు, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి
నా మోక్షధార కాదు. మీ అడిగేది కొద్దీ ఆయన ఇచ్చే విస్తారమైన ఫలితాలు కనుక ఆ ఫలితాలు పొందాలంటే నీ మనసు మారాలా, నీ బుద్ధి మారాలా, నీ ప్రవర్తన మారాలా. దేవుని వైపు తిరిగి కన్నీరు పెట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఇస్కియా ప్రార్థన చేయగా 15 సంవత్సరాలు ఆలోచించినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, కుటుంబాన్ని ఆదరించి పోషించాడు. అదే కూడా నీవు కూడా ఆదరించి పోషించాలి. ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తున్నారా? ఈ సంగతి చెబుతాను. ఎంతమంది మీరు ప్రార్థన చేస్తున్నారు తెల్లవారుజాము లేచి? మీరే చెప్పండి. పైన దేవుడు చూస్తాను కనుక జాగ్రత్త కలిగి ప్రార్థన శక్తి కలిగి నడవాలని మనం చేస్తున్నాం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ప్రేమ సోదరులారా, నాకు గట్టి 2-3 రోజులు వచ్చి వచ్చిన తర్వాత నేను అనుకున్నా మరి మా కాడికి పోతే ఆమె చెప్తే ఇంగ్లీష్ చేస్తే పోయిన జ్వరం పోయిన తర్వాత ముందు అయితే కానీ అన్నం మటుకు తినకాపు నాన్న రొట్టి ఏదని తీసుకొచ్చాను. మీకు జ్వరం పోలేదు చెప్తుండే అది వచ్చేది మాత్రం వచ్చుకోవచ్చు. ఇవాళ ఏం జరిగిందంటే రాత్రి పోతే జ్వరం అన్నది, రాత్రి ఏం డిసిషన్ చేసింది, పొద్దున మాత్రం ఇచ్చింది. నువ్వు అన్నం తినగాకు, వేరకుండా ఉండు, నువ్వు నీళ్ళు పోసుకోగాకు, ఎక్కువ మళ్ళీ వచ్చా నా పని నేను బాగా చేయలేను. ఏదైనా జ్వరం ఇచ్చిన తర్వాత తలకపైకి నీళ్ళు పోసుకుని చేయబట్టే వల్ల తిరగబెడితే కాకపోతే ఒకటి నేను చచ్చినా బ్రతికినా నా జీవితం పోయినా 2026వ సంవత్సరం వచ్చింది కనుక 2026 సంవత్సరం ప్రవేశించిన కనుక ఇంకా నేను బ్రతికిన పైన కానీ చచ్చిన పైన ఆరాధన నేను మానుకాను. నేను చనిపోయినా సరే ఉన్నది చెప్పేసి ఆ ముందు నా గుడ్డలను నిలిచినాను, ఆడ పెట్టినాను, ఏం చేసిన చెప్పినాను, తలకు తీసుకున్నాను, తలకు పైకి పోసుకున్నాను, నీళ్ళు పోసుకున్నాను, గుడ్డలు వేసుకున్నాను. నాకు సంవత్సరం పడుతున్నాను. కారణం దేవుని ఎదురు స్తోత్రం కలిగి నమ్మకం. అదే నేను అనుకోను. నేను చచ్చిపోయినాక రేపు 2 అయితే ఇంకేమిలే అనుకోని అంత దేవునికి సమర్పించుకున్నా. నా దేవుడు యేసయ్యను రక్షించినాడు. నాకు ఆరోగ్యం మీకు వచ్చిన మీరు కూడా విశ్వాసం కలిగి, దేవుని ఎంతో భయభక్తులు కలిగి, దేవుని ఎంతో నమ్మకం కలిగి, దేవుని ఎంతో విజేత కలిగి, దేవుని ఎంతో ప్రార్థనకి ఒకే మనసు, ఒకే విశ్వాసం, ఒకే నిరీక్షణ, ఒకే ప్రేమ కలిగి మీరు దేవుని ప్రార్థించండి. ఆ ప్రార్థనకి మీకు దేవుడు తత్పరిస్తాడు. జాగ్రత్త. మారిపోయింది, మనుషులు మారిపోయినాడు. తల్లికి పిల్ల లేదు, పిల్లకి తల్లి లేదు, ఒకరికొకరు సంబంధం లేదు. జనాల్లో మనం జీవిస్తున్నాము. ఇప్పుడు అంచె దినాలంటే స్వార్థ ప్రియులు. నిన్ను చూడదు, నన్ను చూడు, తల్లి చూడు, తండ్రి చూడు, కొడుకు ఎవరు చూడు, ఒకరికొకరు సంబంధం లేనటువంటి దినాలు కూడా కనుక జాగ్రత్త కలిగి నీ పూర్ణ హృదయతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను ప్రార్థించుకుంటే దేవుని వైపు నువ్వు చనిపోయినా కానీ తిరిగి దేవుని రాజ్యం. అందుకని యోగాలు చూస్తాడు. నా యందు ఒక మాట చెప్పడం ముగిస్తాను. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయాను బ్రతుకును. దేవుని నమ్మకం కలిగి, దేవుని విశ్వాసం కలిగి, దేవుని యథార్థత కలిగి, దేవుని ప్రేమ కలిగి ఎప్పుడైతే నీవు నడుచుకుంటావో నీవు చనిపోయినా కానీ వీళ్ళందరూ ఏడుతారు చెప్పాలి కానీ మట్టికి మట్టి అయిపోద్ది. ఆత్మదాన్ని దయచేస్తారు దేవుని సాన్ని. అనిత్య రాజ్యములో రత్నములతోనూ, ముత్యములతోనూ, పెంపులతోనూ, మాణిక్యములతో అత్త పుష్పలాగా ఉంటారు ఆ రాజ్యములు. నీవు నేను మనందరం పరదేశాలు ఉండాలంటే ప్రార్థనా జీవితం మొదలు పెట్టి ప్రార్థన కలిగి ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటావో నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ సంతతిని ఆశీర్వదిస్తాడు, నీకు ఆరోగ్యము ఇస్తాడు, నీకు దీర్ఘాయుష్యం ఇస్తాడు, నీ నడకలని, చూపులని, తలంపులని, క్రియలు కూడా ఆయన ఇస్తాడు. ఆయన రక్తంతో కలగబడి ఆయన బిడ్డగా జీవిస్తామనక మరి ఒక రాత్రి పక్కన కూడా ఎక్కువ సేవించు. ఎప్పుడైతే దేవుని ప్రార్థన చేస్తూ ఉంటావో దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ యొక్క ఆస్తిని కూడా విస్తారంగా చేస్తాడు. అదే లాస్ట్లో అంటుండు సామెతల గ్రంథము 8:7 వచనాలు చూడమ్మా. ఈ ఒక్క వచనం ముగించుకుందాం. సామెతలు 8వ అధ్యాయం. తీసుకోవా? అంతకుముందు ఆమె ఎవరో అట్టి దాన్ని ఎందుకు లాడిచ్చారు అన్నారు. అది అక్కడ వార్తల లోపల కలిగినప్పుడు
అక్షర వార్తల గది నిండిన 21వ వచనం చదువు 8వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ ఏం చేస్తుంటే సామెతల గ్రంథం అంటే దావీదు మహారాజు కుమారుడైన సొలొమోను మహారాజు ఈ కీర్తనలు 3000 కీర్తనలు రచించండు కనుక ఆ సొలొమోను మహారాజు రాస్తుండా ఏమని రాస్తుంటే 21వ వచనం చదువుమా. నన్ను ప్రేమించు వారిని పెద్దగా చదువులే గుర్తులేదు. నన్ను ప్రేమించు వారిని నన్ను ప్రేమించు వారిని ఆశీర్వాదముగా చేయుదును. చాలమ్మా. నన్ను ప్రేమించు వారిని ఎవరైతే యేసుక్రీస్తుని ప్రేమిస్తారు, ఎవరైతే ఆయన హత్తుకొని జీవిస్తారు, ఎవరైతే ఆయన భయభక్తులు నడుచుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఆశ్చర్యకర్తలుగా చేస్తాను. నువ్వు మరణించపోయినను నీ ఆశ్చర్యతయు నీ సంపదతయు కూడా ఆ యొక్క రాజ్యములు ఉంటుంది. నిన్ను ఆశ్చర్యకర్తలుగా చేస్తాను కనుక మరి నీకు ఆస్తి ఉంది కనుక వేటికి లోకానికి వచ్చుతున్నావు. జాగ్రత్త ప్రేమ సహోదరులా, నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు. నిన్ను ఎప్పుడు కూడా విడనాడు. ఆయన ఎప్పుడు నీతో ఉంటాడు కనుక ప్రార్థన జీవితం కలిగి దేవుని ప్రార్థించుకుంటుంటే దేవుడు నిన్ను ఆదరిస్తాడు, కాపాడుతాడు. అందుకని ప్రభువైన క్రీస్తు వారు ఆ పరలోకం నుండి ఇక్కడికి వచ్చి నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చి చెందించిన యేసయ్య మన కొరకు వస్తాడు. నీ నాట్య పనులుగా చేస్తాను కనుక నువ్వు ప్రార్థన అనుభవం కలిగి దేవుని భయభక్తులు కలిగి నడుచుకున్న వలననే మనవి చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను దీవించును కాక ఆమేన్.